తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేసే అతి ముఖ్యమైన చాలా గొప్ప నిబంధనల్లో డిక్లరేషన్ ఒకటి. ఈ నిబంధన అప్పుడప్పుడు వార్తల్లోకి ఎక్కుతుంది, వైరల్ అవుతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందర్భంగా కనిపించిన దృశ్యాలతో ఈ డిక్లరేషన్ గొప్పతనం గురించి టాపిక్ ప్రత్యేకంగా వైరల్ అవుతుంది. అందుకే అసలేంటి డిక్లరేషన్ గొప్పతనం అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా వివరిస్తా. దానికంటే ముందు ఈ టాపిక్ ఎంత వైరల్ అవ్వడం వెనుక ఉన్న వాస్తవాల గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ టచ్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే వీడియో కింద కనిపించే ఆ లైక్ బటన్ పై లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన చుట్టూ నిత్యం జరిగే అనేక సంఘటనల మీద అసలు ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అనేది చాలా డీటెయిల్డ్గా నా వీడియోలో అనలైజ్ చేస్తా. మీరు ఎన్ని వీడియోలైనా చూడొచ్చు, కానీ ఖచ్చితంగా నా వీడియోలో డెప్త్ అనాలిసిస్ అయితే 360 డిగ్రీస్ యాంగిల్స్లో ఉంటుంది. కనుక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్లారు. తమ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో శ్రీవారి మొక్కు చెల్లించుకునేందుకు ఆమె అయితే తిరుమల వెళ్లారు. ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫామ్ అయితే ఆమె పూర్తి చేశారు. సంతకాలు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి అయితే అందజేశారు. ఆమె భర్త డిప్యూటీ సీఎం హిందువు అయినా సరే ఆమె క్రిస్టియన్ కనుక డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సమర్పించిన అనంతరమే ఆమెకు స్వామివారి దర్శనానికి అనుమతి లభించింది. ముందుగా శ్రీ భూ వరాహస్వామి వారిని అన్నా లెజినోవా దర్శించుకున్నారు అక్కడ సాంప్రదాయం ప్రకారం. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. డిక్లరేషన్ సమర్పించే ఆచారాన్ని, ఆ సాంప్రదాయాన్ని, పద్ధతిని గౌరవించడంతో పాటు భక్తి శ్రద్ధలతో తలనీలాలు కూడా ఆమె సమర్పించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ బాగా వైరల్ న్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఒక రష్యన్ అయి ఉండి నాన్ హిందూ అయినా సరే డిక్లరేషన్ నిబంధనలను గౌరవంతో పాటించడంపై హిందూ సమాజం నుంచి ఆమె పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. అక్కడ ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు, పద్ధతులు అన్నింటినీ ఆమె ఇంత ఖచ్చితంగా పాటించడం పట్ల హిందూ సమాజం నుంచి ఆమె పట్ల అయితే ఒక హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నా లెజినోవా బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి పరిశీలిస్తే రియల్లీ గ్రేట్ అని అంటారు. రష్యాలో 1980లో జన్మించిన ఆమె రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్లో డిగ్రీ చేసి పట్టా అందుకున్నారు. అలాగే ఆసియా ఖండం చరిత్ర, భాషలు, జీవన శైలిపై పరిశోధనలు, అట్లాగే థాయిలాండ్ చరిత్రపై స్పెషల్ కోర్సులు కూడా పూర్తి చేశారు. మోడల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. 2011లో పవన్ కళ్యాణ్ సినిమా తీన్మార్ మూవీలో నటించారు ఆమె. అప్పుడే వీళ్ళ పరిచయం. 2 ఏళ్ల డేటింగ్ తర్వాత సెప్టెంబర్ 30, 2013న పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు 45 ఏళ్ళు. కుమార్తె పోలెనా అంజనా పవనోవా, కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు ఈ జంటకు. అలాగే గతేడాది 2024 జూలై 22న సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ MA పూర్తి చేసి పట్టా కూడా లెజినోవా అందుకున్నారు. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏమంటే ఆమె మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేయక ముందు నుంచే సింగపూర్, రష్యాలో హోటల్ చైన్ బిజినెస్లో ఉన్నాయని తెలుస్తోంది. ఆ వ్యాపార సామ్రాజ్యంతో పాటు ఆమె ఆస్తులు, ప్రాపర్టీస్ విలువ 1800 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే ఆమెకు, అన్నా లెజినోవాకు ఉన్నత చదువులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తిపాస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. భర్త పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో పెద్ద హీరో, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన పార్టీ 100% స్ట్రైక్ రేటుతో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. ప్రభుత్వంలో ఆమె భర్త కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అయినా సరే ఏనాడు అన్నా లెజినోవా హంగు, ఆర్భాటం, దర్జా, దర్పం, అధికార దర్పం ప్రదర్శించింది కూడా లేదు. ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలన్నట్టే ఉంటుంది ఆమె. ఎప్పుడు కామ్ గోయింగ్, లో ప్రొఫైల్, డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆమె. అందుకే విదేశీయులైనా సరే చాలా తక్కువ టైంలోనే కొణిదెల ఫ్యామిలీలో కలిసిపోగలిగారు ఆమె. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈమె గురించి ఇంత టాపిక్ వైరల్ అవుతుంది అంటే, ఒక రష్యన్ అయి ఉండి క్రైస్తవురాలుగా జన్మించి అదే మతంలో కొనసాగుతూ హిందూ మతంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న విశ్వాసంతో తన భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. మొక్కులు తీర్చుకోవడం కోసం పూర్తి హిందూ సంప్రదాయాలు, ఆచారాలను అనుసరిస్తూ తన మతాన్ని తెలియజేస్తూ పరమతంపై నమ్మకం, గౌరవంతో 92 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని, పద్ధతిని గౌరవిస్తూ డిక్లరేషన్ ఆమె సమర్పించారు. అలాగే 6 నెలల క్రితం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 అక్టోబర్ 2న ఈ అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ కుమార్తె
పోలెన అంజనా పవనోవా స్వామివారి దర్శనానికి వెళ్లారు. అప్పుడు ఆమె కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు చేసి నిబంధనలు అయితే పాటించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గరుండి సంతకాలు పెట్టించారు. 92 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని, ఆచారాన్ని ఆయన కుమార్తెతో కూడా కంటిన్యూ చేయించారు. ఈ నేపథ్యంలో అప్పుడు కుమార్తె, ఇప్పుడు తల్లి ఇద్దరు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం, ఈ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడంతో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఈ న్యూస్. ఈ నేపథ్యంలో అసలు డిక్లరేషన్ గొప్పతనం ఏంటి, ఈ డిక్లరేషన్ ఫామ్ ఎందుకు ఇవ్వాలి, ఆ ఫామ్ లో ఏ అంశాలు ఉంటాయి, ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, అసలు అమలు చేయడానికి ఉన్న విధి విధానాలు ఏంటి, అసలు ఆ డిక్లరేషన్ ఫామ్ లో మనం ఏ వివరాలు సబ్మిట్ చేయాలి అనేది ఆసక్తిగా మారింది. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇప్పటికి లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టేసేయండి, వీడియో కంటిన్యూ చేయండి. మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు కొట్టే లైక్సే చాలా ఇంపార్టెంట్. అయితే తిరుమలలో గత 92 ఏళ్ళుగా వస్తున్న డిక్లరేషన్ గొప్పతనం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ మతస్థులైనా, ఎవరైనా, ఎందరైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రావచ్చు. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవచ్చు. తమ మత విశ్వాసాలను అనుసరిస్తూనే హిందూ మత సంప్రదాయాలను స్వామివారి సన్నిధిలో గౌరవిస్తామని చెప్పి ఈ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం అనేది ఒక గొప్ప ఆనవాయితీగా వస్తుంది. ఏ మతస్థులైనా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ తమ మత విశ్వాసాలు, ఆచారాలను యథావిధిగా కొనసాగించుకోవచ్చు. ఈ క్రమంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఆపద ముక్కుల వాడి దర్శన భాగ్యం కోసం ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదే ఈ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం. 92 ఏళ్ల క్రితం అంటే 1933లోనే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ డిక్లరేషన్ విధానం అమలు చేయడం మొదలుపెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమావళిలో రూల్ నెంబర్ 136 అండర్ యాక్ట్ 30/1987 ప్రకారం డిక్లరేషన్ ఫామ్ తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు, ఏ మతస్థులైనా ఎంతమంది అయినా తిరుమల రావచ్చు, శ్రీవారిని దర్శించుకోవచ్చు అని ఆ టీటీడీ నియమావళిలో పొందుపరిచారన్నమాట. అయితే హిందూ యాత్రలు తిరుమల ఆలయంలో ప్రవేశించే ముందు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తమకు శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందంటూ సంతకం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి టీటీడీ నియమావళి పుస్తకంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయమే ఉంది. 18వ అధ్యాయం పూర్తిగా డిక్లరేషన్ అంశాల కోసమే కేటాయించారు. ఈ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలు ప్రజా దేవాలయాలు. హిందువులు తమ హక్కు కొద్దీ ఈ ఆలయాలను సందర్శించుకోవచ్చు. అదే సమయంలో ఇతర మతస్థులు కూడా ఈ ఆలయాల్లోకి రావచ్చు. దానిపై ఎలాంటి అభ్యంతరము లేదు. అయితే టీటీడీ ఆలయాల్లోకి ప్రవేశించే ముందు అన్య మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి అని ఆ ఫారం మొదటలోనే పేర్కొన్నారు. అంటే హిందూ భక్తులు కాకుండా క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇలా ఏ ఇతర మతస్థులైనా వాళ్ళ రిలీజియన్ తెలుపుతూ ఫామ్ ఫిల్ చేయాలి. అందులోనే నాకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది, అందుకే ఆ స్వామివారి దర్శనానికి వస్తున్నాం అని రాసి ఉండే అంగీకార పత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్. ఇందులో భక్తుల పేరు, ఇంటి పేరు, పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్, ఐడి ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ ఏదైనా ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇలా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చే భక్తులు ఏ ఆలయంలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ ఆలయంలోని దేవుడిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ ఆలయం పేరు, దేవుడి పేరు రాసి ఆ దేవుడిపై విశ్వాసంతో ఆరాధనను కొనసాగిస్తామని, గౌరవిస్తామని అంగీకరిస్తూ సంతకం చేయాలి. ఈ ఫామ్పై సాక్షులు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ 3 కాపీలుగా తయారు చేశారు. అందులో ఒక ఫామ్ టీటీడీ దేవస్థానం రిజిస్టరింగ్ ఆఫీస్కి పంపిస్తారు. రెండో ఫామ్ పేస్కేర్స్ ఆఫీస్కి పంపిస్తారు. అంటే దర్శనానికి సంబంధించిన మొత్తం వ్యవహారం చూసే డిపార్ట్మెంట్కి వెళ్తుంది. మూడో కాపీ దర్శనానికి వచ్చిన భక్తులు తమతో ఉంచుకోవాలి. ఆ ఫామ్ స్వీకరించిన దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనానికి వీళ్ళకి అనుమతిస్తారు. దేశంలో చాలా ప్రార్థనా మందిరాల్లోకి ఇతర మతస్థులకు అనుమతి లేదు. అఫ్ కోర్స్ ఆ మత ఆచారాలు, వ్యవహారాలు, విశ్వాసాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా రావచ్చు. అందుకోసం జస్ట్ డిక్లరేషన్. ఇక్కడ దర్శన భాగ్యం చేసుకున్నంతసేపు ఆ స్వామివారి సన్నిధిలో ఆ మత ఆచారాలు, వ్యవహారాలకు సంబంధించి విధానాలు పాటిస్తూ స్వామివారి పట్ల నమ్మకం ఉంది అని తెలియజేస్తూ ఇచ్చే పత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్. దర్శనం అనంతరం మళ్ళీ యథావిధిగా మీరు ఏ మతమైనా కొనసాగించవచ్చు. అది ఈ డిక్లరేషన్లో ఉన్న గొప్పతనం. తిరుమల వచ్చే అన్య మతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్మెంట్ దగ్గర డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అదే విఐపీలు, వివిఐపీలు వచ్చినప్పుడు అధికారులే
గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకుంటారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, అలాగే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సహా అనేక మంది ప్రముఖులు కూడా డిక్లరేషన్ ఇచ్చే స్వామివారిని దర్శించుకున్నారు.